కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఫారెన్ పోయేటందుకు పని మనిషి అవతారం ఎత్తిన వెన్నెల. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఈ టీచర్కి ఏమైంది? అమ్మ పార్వతి ఇటు రామ్మా. సాఫ్ట్వేర్ జాబ్ వద్దు, డ్రైవర్ జాబే ముద్దు. ఇంకెప్పుడు ఛాన్స్ వస్తుందో కదా నాకు నచ్చిన పని చేసేటందుకు. చెప్పిన పాఠం చదవరాకున్నా, చెప్పిన మాట వినకున్నా, క్లాస్లో లొల్లి చేసినా అప్పుడప్పుడు టీచర్లు పిల్లలను కొడతారు. కొట్టడమే కాదు, బెంచీల మీద కూడా నిలబెట్టిన ముచ్చట్లు చూసినాం కదా. అయితే ఇక్కడ ఒక టీచర్ అమ్మ పిల్లలను కొట్టుడు కాదు, పేరెంట్స్ను కూడా కొట్టి తందుకుపోయింది. అరే అదేందంటారా? మీరే చూడండి. అరే రే ఓ మేడం గారు ఆగండి, ఎందుకట్లా బీపీ పెంచుకుంటున్నారు? పేరెంట్స్ మాట్లాడేదందుకే వచ్చిండ్రు కదా, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? ఆగండి. చూడండి ఓ దిక్కాళ్ళు మాట్లాడుతుండగానే అందరిని ఎట్లా ఎక్కిరిస్తున్నదో. కథ సల్లకుండా ఒక దిక్కు పేరెంట్స్ మాట్లాడుతుంటే వాళ్ళనే ఎక్కిరిస్తున్నది, తిక్క చేస్తున్నది. అట్లని ఇంతటితోనే ఆగలే, మళ్ళా పోయి హెడ్ మాస్టర్ సీట్లో కూర్చున్నది. జనగామ జిల్లా నస్కల్ హై స్కూల్లో పనిచేసే పంతులమ్మ ఈమె. మొన్నట్ల బడిబాట టైంలో ఒక విద్యార్థిని దగ్గరికి పోయి వింత ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడితే గట్లెందుకు అడిగినావు అని సర్పంచ్ సాబు బడికి పోయి అడిగినట. అయితే ఇగేమున్నది, ఆఫీస్ రూమ్ అంతా పెంట చేయడమే గాక ఇగో ఇట్లా లొల్లి పెట్టుకున్నది. ఆఖరికి ఎంఈఓ పోలీసులు వచ్చినా కూడా ఇట్లనే హంగామా చేసేసరికి అసలు ఈ మేడం ఈ స్కూల్లోనే చెప్పొద్దు అని తల్లిదండ్రులు నినాదాలు చేసిండ్రు. కానీ గంతమంది మనుషులున్నా మేడం గారు ఎందుకు ఇంత వింతగా చేసింది అనేది అర్థం కావట్లేదు. పోన్రి కొందరు ఎట్ల నిద్రపోతారులా షీమ చిటుక్కుమంటేనే లేస్తారు, కొందరేమో మామూలు సప్పుడైతేనే లేస్తారు. ఇక కొందరు ఉంటారు నా సామి రంగా, పక్కింట్లో లొల్లైనా లేవరు, ఎదురింట్లో మైక్ పెట్టినా లేవరు, ఆఖరికి చెవు దగ్గర డీజే సౌండ్ బాక్స్ పెట్టినా గుర్రు అని గురుక పెట్టి నిద్రపోతారు. ఈ సొంటోళ్ళను చాలా మందినే చూసినాం కదా. అయితే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చూడబోయే మోతెవరి ఇంకో ఎత్తు. చూడుండ్రి ఎట్లా నిద్రపోయిండో. ఓ కొడుకా, ఓ నిద్ర చూడబోతుంటే కుంభకర్ణుని తమ్ముడు లెక్కనే ఉన్నాడు కదా. ఓ మోతవారి లేవు. అగో చెవులకెళ్ళి ఇయర్ ఫోన్స్ తీసినా కూడా సోయత్తలేదు కదా. ఇక ఎంతగానో లేపుతారు? నిద్రపోయిన మనిషిని ఇంతకంటే ఏం లేపుతారు? భగవంతుడా, నిజంగానే గాఢ నిద్రలు ఉన్నాడా లేకుంటే యాక్షన్ చేస్తున్నాడా? ఓ అన్నా, అట్లా మెరుపు తీగ వచ్చిపోయినట్టు జర ఒక్కసారి కళ్ళు మూసి తెరవవే. ఒక రైళ్ళ టికెట్లను చెకింగ్ చేయడానికి పోతే టీటీఈకి ఎదురైన వింత అనుభవం ఇది. మరి చెవుల ఇయర్ ఫోన్స్ పెట్టి పక్కన ఫోన్ పెట్టి వండుకున్నోడు గింతగానం లేవలేదంటే మరి యాక్షన్ చేసిండో ఆయన ఈ సారు గారి నిద్రే ఇంతేనేమో తెలియదు గాని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇన్ని రోజులు కుంభకర్ణ నిద్ర గురించి విన్నాం గాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినాం అని కామెంట్లు పెడుతున్నారు. యవ్వా, ఇది మాత్రం మామూలు నిద్ర కాదు పోన్రి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరుగేమున్నది. అబ్బా, మా వెన్నెల గిట్ల పనిచేసుడు చూస్తుంటే నాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది. వస్తున్నది కానీ తప్పదు కదా, పొరుగు దేశాలన్నీ తిరగాలంటే ఈ పని చేయాల్సిందే. ఈ పిల్లేంది ఏమో పొరుగు దేశాలు అంటున్నది, చెయ్యక గిట్ల పని చేస్తుందంటే ఏదో కథ ఉంటది గాని. ముఖం కడుక్కొని తుడుచుకోవాలంటేనే అవసరమే ఇప్పుడు అని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు ఈ గ్లాసులు తుడవాల్సి వస్తున్నది. ఏం చేద్దాం,
ఫేమస్ అయిపోవాలంటే ఈ మాత్రం చెయ్యాల్సిందే. నీ పేన్ల ముఖానికి ఫేమస్ ఒకటా? ఇగో పేర్ల ముఖం గీన్ల ముఖం అన్నాం అనుకో, దీంతో నీ ముఖం దుడతా, అప్పుడు గాని అసలు అందం బయటపడుతుంది. అంత లేదు, అందం అంటే నేనంటే అందం. ఏదైతే లేదో వాళ్ళు అదే చెప్పుకుంటారట గాని ఇంతకు అసలు నీ బాధ ఏంది? నా పనులన్నీ చేసుకొని ఇస్తావా లేదా? ఏమో ఒరుతున్నావు. ఏందా పనులు? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అరే పని చేసినా తిడతావు, చేయకపోయినా తిడతావు, అట్లా తిడతావు ఇట్లా తిడతావు. అసలు ఏంది నీతో నాకు పంచాది? పని చేస్తే తప్పు కాదు, ఏదో పొరుగు దేశాలు ఫేమస్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా. అదా ఏం లేదు, ఇగో ఈ పనులన్నీ నేర్చుకొని పొరుగు దేశాలన్నీ తిరిగొద్దామని. అదెట్లా? ఇప్పుడు ఇవన్నీ పనులు నేర్చుకొని మంచిగా వాళ్ళ ఇంట్లో నన్న పని మంచిగా ఏరుతా, ఇక వాళ్ళని అట్లనో ఇట్లనో బతిలాడి మంచిగా ఏదైనా దేశం తీసుకోమో అని బతిలాడతా. అప్పుడు అలా ఆడికి తీసుకుపోతారు కదా, తీసుకుపోయినాక ఆడిపోయినాక మంచిగా వ్లాగ్ చేస్తా. అప్పుడు ఆ వ్లాగ్ చేసినాక పిచ్చిగా ఫేమస్ అయిపోతా. నేను పిచ్చిగా ఫేమస్ అవుతావో పిచ్చి లేచిపోతావో చూసుకో మళ్ళా. నేను ఫేమస్ అయిపోతా అని కుళ్ళు నీకు. అయినా వ్లాగ్స్ చేస్తే ఫేమస్ అయిపోతావని ఎవరు చెప్పిర్రు? ఇగో అనీష్ భగవత్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా చేసే టైం వాళ్ళ ఇంట్లో రేష్మా అనే గీ అక్క పని మంచిగా చేస్తున్నదట. అయితే ఈమెను అనీష్ ఏం చేసిండు, థాయిలాండ్ తీసుకుపోయిండట. ఈమె దేశం దాటి పోవుడు ఇదే ఫస్ట్ టైం అట. ఇదంతా ఒక వ్లాగ్ చేసిండట. ఇక అనీష్ ఏం చేసిండు, ఒక్కదాన్నే ఒక రోజంతా తిరుగుమన్నాడట. కథం ఆమె మంచిగా చీర కట్టుకొని థాయిలాండ్ మొత్తం తిరిగిందట. మరి ఆమెకు ఇంగ్లీష్ వచ్చా? భాష రాదు కాబట్టి బొబ్బట్లు తీసుకుపోయింది. బొప్పట్లేంది? ఇక పోయిన వాళ్ళ కాడల్లా ఎదురొచ్చిన వాళ్ళు ఉంటారు కదక్క, ఇక వాళ్ళకు మంచిగా ఈమె దగ్గర ఉన్న బొబ్బట్లు ఇచ్చేసి వాళ్ళతో స్నేహం చేసి థాయిలాండ్ మొత్తం తిరిగిందట. ఇట్లా తిరిగే టైంలా ఒక ఆమె ఫ్రెండ్ అయ్యి మంచిగా వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయిందట. మస్తు సంతోషపడవచ్చు కదా పని మనిషి రేష్మక్క. అవును, ఇప్పుడు ఆ వీడియో మస్తుగా వైరల్ అవుతున్నది. నేను కూడా మంచిగా అన్ని పనులు వేసుకొని ఎవరి ఇంట్లోనైనా పని మనిషిగా ఏరి అన్ని దేశాలు తిరుక్కుంటా వ్లాగ్స్ చేసుకుంటా మస్తు ఫేమస్ అయిపోవచ్చు. ఎట్లున్నది? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టున్నది. మరి లేకపోతే ఎవరు ఫేమస్ అయితే వాళ్ళని చూసి అట్లా చేస్తా ఇట్లా చేస్తా అనుడు తప్ప కొత్తగా ఆలోచించి నేను ఫేమస్ ఎట్లా కావాలని ఏమన్నా చేసినావా? అవును కదా. ఎస్ 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 ఇప్పుడు ఇంటికి పోయి దీని గురించి ఆలోచన చేస్తా. సరే మంచిగా ఆలోచించు, సరేనా? మనుషులకు మూగజీవాలకు విడదీయరాని బంధం ఉన్నదుల్లా, అందుకే చాలా మంది ఇళ్ళల్లా కుక్కలు పిల్లులు పెంచుకుంటారు. అవి సుత ఆ ఇంట్లో మనుషులతో కలిసిపోతాయి. అవే కాదు, రైతులు వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ఆవులు ఎద్దులు కూడా యజమానుల మనసెరిగి మసులుకుంటాయి. అక్కడ ఒక అక్కకు తాను పెంచుకునే ఆవుకు ఎంత మంచి అనుబంధం ఉందో చూడుండ్రే. పార్వతి చూసిన రానుల్లా ఆ అక్క పార్వతి అని విలువంగానే ఆ ఆవు కూసున్నదల్లా లేచి ఆమె దగ్గరకు వచ్చి నిల్చున్నది. అప్పటి వరకు దిగాలుగా కూర్చొని దిక్కులు చూస్తున్న ఆవు హుషారుగా లేచొచ్చి ఆమె ముందు కూర్చున్నది. బజ్జోరా బజ్జో అనగానే సంటి బిడ్డ లెక్కనే అది ఆమె ఒళ్ళే తల పెట్టుకొని వండుకున్నది. ఆమె దాని పెయ్యంతా నిమురుతుంటే అట్లనే వండుకొని చూస్తున్నది. ఇది ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ ఇంటర్నెట్లోనైతే మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు మూగజీవాలకు వాటి యజమానులకు నడుమ ఉండే అనుబంధానికి ప్రేమకు ఇదే మంచి ఉదాహరణ అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అయితే ఇది నిజం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వీడియో అని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఇది ఏఐ వీడియో అయినా సుత ఆ ఆవు అట్లా లేచొచ్చి ఆ అక్క ఒడిలా తల పెట్టుకొని వండుకునే దృశ్యం చూస్తుంటే మనసుకు హత్తుకునేటట్టున్నది కదా. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ, 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ, 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, 15,000 లంచం తీసుకుంటూ దొరికిన సిఐ అని ఇప్పటి వరకు కొన్ని ముచ్చట్లు చూసినాం. అంతెందుకు, మొన్నటికి మొన్న పట్నంలో ఒక ఆఫీసర్ ఇంటి మీద ఏసీ బోర్లు దాడులు చేస్తే ఎంతగానో ఆస్తులు దొరికినాయి కూడా చూసినాం కదా నుల్లా. అయితే ఇప్పుడు ఎవరి వంతు వచ్చిందంటారా? ఓ కొడుకో ఓ బిడ్డో ఓరు నాయనో, చూసిన రానుల్లా ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి సార్ గారి అక్రమ సంపాదన ఎట్లున్నదో మొత్తం 500 రూపాయలు 100 రూపాయల నోట్ల కట్టలే దాచిపెట్టిండు. హైదరాబాద్ లో ఏసీ బోర్లు సోదాలు చేసి దగ్గర 1.5 కోటి లిక్విడ్ క్యాష్ పట్టుకున్నారట. చూడండి డబ్బులు ఎంత కొత్తగా ఉన్నాయో ఎట్లా మెరుస్తున్నాయో. కొత్త బట్టలు తెచ్చి బీరువాల దాచిపెట్టినట్టే లంచం తీసుకున్న డబ్బులను అట్లనే తెచ్చి దాచిపెట్టినట్టున్నాడు. అట్లా నీ డబ్బులే కాదు మళ్ళా
సార్ గారికి బోలెడు ఆస్తిపాస్తులు ఉన్నాయట. వాటి గురించి ఈ సార్ చెప్తాడు ఈనండి. ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాద్ ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయడం జరిగింది. కిలో వరకు బంగారము, 1 కోటి పైన ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్ లో ఉన్నట్టుగా గుర్తించాము. డాక్యుమెంట్స్ కూడా గచ్చిబౌలిలో ఒక ఇల్లు ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఇతను స్టార్ట్ చేశాడు అన్నారు, అది వెరిఫై చేస్తాం. అబ్బరి విద్య ఇన్నరానులా నరహరి దందాలు ఎట్లున్నాయో, బంగారము, ఇండ్లు, ప్లాట్లే కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్లకు కూడా దిగాలని చూస్తున్నాడట. దాని మీద కూడా విచారణ జరుగుతున్నదట. ఇంకో దిక్కు బ్యాంకు లాకర్లను తెరిచేదానికి కూడా పర్మిషన్ అడిగినరట. కానీ చూడండి ఎట్లున్నదో ముచ్చట. అరొక దిక్కు గవర్నమెంట్ లక్షలు జీతం ఇచ్చి ప్రజలకు మంచిగా పనిచేసి పెట్టుమంటే గిసొంటి ఆఫీసర్లేమో లంచాలకు మరిగి ఇట్లా కోట్ల రూపాయలని కేసుకుంటున్నారు. కానీ ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇంట్లో 1.5 కోటి పెట్టుకున్నాడంటే సారు గారి లంచగొండితనం ఏ రేంజ్ లో 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్లిందో అర్థం చేసుకోండి. ఇక ఆడుతూ పాడుతూ ఆడేస్తుంటే అలుపు సొలుపు మిస్. ఆగో వార్త తీరా అంటే కంత్రి ముఖం వేసుకొని క్యారం ఆడుతున్నాడు ఫోన్ లో. ఒక్కటి ఓ దేడ్దామగ్గా ఎవరు మొత్తానికి దేడుగాను అని ఒప్పుకున్నావు అన్నట్టు. వార్త దేకుంటా గడ కూర్చొని ఏం చేస్తున్నావు? వాళ్ళ నుంచి నేను వార్త దేవద్దు అనుకుంటానమ్మా అని. వార్త దేకుంటే ఉద్యోగం ఊడుతుంది. అసలు ఉద్యోగం చేస్తే కదా నేను ఊడేటం. చెయ్యకుంటా గాడిదలు కాస్తావా? కాదు, కుమార్ అన్న లెక్క క్యాబ్ నడుపుకుంటా. కుమార్ ఎవరు? హైదరాబాద్ లో ఉండే కుమార్ అనే అన్న అప్పట్లో అమెజాన్ కంపెనీలో పనిచేస్తాడట. కానీ ఆ జాబ్ విడిచిపెట్టి క్యాబ్ నడుపుకుంటున్నాడు. ఎందుకట్లా? ఎందుకంటే కుమార్ అన్నకు డ్రైవింగ్ చేసుడంటే మస్తు ఇష్టమాట. అట్లనే మనుషులతో ముచ్చట్లు పెట్టుడన్నా, కొత్త కథలు తెలుసుకున్నాడన్నా కూడా బాగా ఇంట్రెస్ట్ అట. ఇంకా హైదరాబాద్లో గల్లీ తిరగాలనే కోరికట ఆయనకు. అందుకే ఈ క్యాబ్ డ్రైవింగ్ ఎంచుకున్నాడట. మంచిగా వచ్చిన ప్యాసింజర్లతోటి ఏకదంగా ముచ్చట్లు పెడుతున్నాడట. అందులో గొప్పే ఉన్నది. ఏమున్నదా, ఎంతో మంది వాళ్ళకు నచ్చిన పని చెయ్యాలనుకుంటారు కానీ చెయ్యరు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బాధ్యతల మీద పడి ఆర్థిక పరిస్థితులు ఇంట్లో చక్కగా లేక వాళ్ళు చేయాలనుకున్న పని కాకుండా ఇంకా వేరే పనులన్నీ చేసుకుంటుంటారు. అవును. అగో అట్లాంటి వాళ్ళకు రాత్రిపూట పండుకునేటప్పుడు ఉంటుందబ్బా బాధ. అబ్బా ఇంకెప్పుడు ఛాన్స్ వస్తుందో కదా నాకు నచ్చిన పని చేసేటందుకు. ఆ అవకాశం తొందరగా వస్తే ఈ పని వదిలిపెడతా కదా అని అనుకుంటుంటారు. కానీ కుమార్ అన్నట్లా కాదు, ఆయనకు నచ్చిన పని చేసుకుంటా మస్తు సంతోషంగా ఉన్నాడు. అంతేలే, నచ్చిన పని చేసుట్లో వచ్చే ఆనందం ఇంకా దేంట్లో ఉండదు. చేతన్ సింగ్ అనే అమ్మాయి క్యాబ్ ఎక్కిన వాళ్ళ మాటలల్ల మాట కుమార్ అన్న గురించి తెలిసేసరికి అదంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు. Hi guys, so with me is Kumar sir, and he was working in Amazon first, and now to follow his passion, why you started driving? So first of all, driving is my passion. Yes. So I like to communicate so many people. That is most important for me. To different states, different countries. సరే, ఇప్పుడు ఏమంటావైతే మరి? నేను కూడా నాకు నచ్చిన పని చేసుకుంటా పోయి. సరే పో. అదేంది అట్లా పోమంటున్నావు? మరి ఇంకేమనాలే? నువ్వే కదా నాకు ఈ కొలువు ఇష్టం లేదు, నచ్చిన పని ఏదో చేసుకుంటా అన్నవు. ఆయన అన్నానని అట్లా బొమ్మంటావా? మరి నీకీడ సంతోషంగా లేదేమో కదా, పొయ్యి నీకేడ సంతోషమో ఆ పనే చేసుకో. మేము పనికి వేటలను పెట్టుకుంటాం గాని. ఏంది అని అట్లా ఎలా కొడతావు? అరే ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి పని చేస్తున్నాం, పోతా అంటే ఎలా కొట్టుడేనా? అరే ఏడికి పోతావు ఇంత మంచి కొలు విడిచిపెట్టి? అంతగా ఇవాళ ఒక్కరోజు వార్త లేకుండా అని సర్ది చెప్పవా? గది ముచ్చట. ఇవాళ వార్త ఎగ్గొట్టే తందుకన్నట్టు ఈ కథలన్నీ కదా. సిగ్గుండాల గింతనన్నా ఎప్పుడు పని ఎగ్గొడదామనే ఉంటది నీకైతే. అయినా నేనేమన్నా వారం రోజులు పని ఎగ్గొడుతున్నానా? 6 రోజులే కదా. అబ్బచా, ఆ ఒక్కరోజు ఏదో పని చేసినట్టు పెద్ద. ఎందుకు చేస్తానబ్బా? ఆ ఒక్కరోజు నా వీక్ ఆఫ్ కదా. కోపం తెప్పియకు చెప్తున్నా, వర్రియకుంటే చెప్పున నడువా నుంచి పోయి వార్త రేపో. ఎప్పుడు చూడు వార్త. ముఖ్యమంత్రి అంటే ఎట్లుంటారుల్లా? పొద్దాక మీటింగ్లు, ప్రోగ్రాంలు, టూర్లతోని గడియ రికాం లేకుండా బిజీగా ఉంటారు. సొంత పార్టీ వాళ్ళను, ప్రతిపక్షాలను, పబ్లిక్ను ఇట్లా అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోతారు. అయితే అవన్నీ ఎప్పుడు ఉండేటియే, మన సొంత పనులు కూడా చేసుకోవాలి కదా అని అంటున్నాడు ఒక ముఖ్యమంత్రి. అగో అర్జుడుండ్రి ఏం చేస్తున్నాడో ఆ సీఎం.
ఇగో ఈడ మినీ ట్రాక్టర్ తోని పొలం దున్నుకుంటా ఆవు పేడతోని కలిపిన మట్టిని తట్టలెత్తి తీసుకుపోయి పోస్తున్నాడు చూసిర్రా. ఈయననే ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈయన. మరి ముఖ్యమంత్రి అయ్యుండి పొలం పనులు చేస్తున్నాడు ఏంది అని ఆశ్చర్యపోతున్నారా? ఆయన అంతే కొందరులాగా బిల్డప్ కొట్టే సీఎం కాదు. వాళ్ళ ఊళ్ళున్న ఆయన పొలంలో ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేద్దామని నాడు బిగించింది. ఇట్లా ఆయన ఎంబడి వాళ్ళ అమ్మ సుత పొలం పనులు చేసేదందుకు వచ్చింది. చాలా సేపు ఆ పొలంలోనే గడిపిండు. ఒక సీఎం గా ఎంత బిజీగా ఉన్నా సుత తన కోసం కొంత టైం కేటాయించుకొని ఇట్లా పొలం పనులు చేస్తున్నాడు. అది సుత అందరి లెక్క కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. మళ్ళా మిగతా రైతులను కూడా పురుగు మందులు రసాయనాల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలి అని పిలుపునిచ్చిండు. తమ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచేటందుకు రకరకాల స్కీములు అమలు చేస్తున్నదని చెప్పుకొచ్చిండు ధామి. ఇక పొలం పనులు చేస్తున్న ఈ సీఎం వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అయినాయి. కానీ ఆయన కావాలనుకుంటే 100 మంది పనులను పెట్టుకొని అయినా వ్యవసాయం చేయించవచ్చు. అట్లా కాకుండా ఆయనే పొలంలోకి దిగి సాగు చేస్తున్నాడంటే గ్రేటే అని పట్టిండ్రు ఈ వీడియో చూసిన తతిమ రైతులు. చూసిరు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.